అంటే మీరు హైయెస్ట్ రెమ్యునరేషన్ పుచ్చుకునే మీ కెరీర్లో హైయెస్ట్ రెమ్యునరేషన్ పుచ్చుకునే సినిమా అంటే ఏం చెప్తారు సార్? సార్ విక్రమార్కుడు తర్వాత నేను ఒక 4-5 ఇయర్స్ ఫేజ్ అవుట్ ఉంది సార్. హీరో చేయకముందు విక్రమార్కుడు తర్వాత మధ్యలో ఒకటి ఉంది. అజిత్ గారితో కిరీడం అని ఏఎల్ విజయ్ ఆ ఫేజ్ కొంచెం డబ్బులు తీసుకున్నాను సార్. ఆ ఫేజ్లో మంచి డబ్బులు చూశాను నేను. ఓకే, యా, గుడ్ మనీ. ఓకే సార్, దేర్ ఈజ్ గుడ్ మనీ ఇన్ ఇండస్ట్రీ అండి, అందులో డౌట్ లేదు. మీరు సక్సెస్ఫుల్ అయితే సార్, నేను ఇప్పుడు బయట జాబ్స్ చేస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా సంవత్సరానికి ఎంత సార్, ఒక మాట అనుకుందాం, ఇప్పుడు 50 lakh rupees పర్ యానం అనుకుంటే ప్రాబ్లీ 5 lakhs per month అనుకుందాం యావరేజ్. దట్స్ ఎ బిగ్ శాలరీ బయట జాబ్స్, హ్యూజ్ అది. 5 lakhs per month అనేది ఎక్కడో ఒక 10, 15, 20 ఏళ్ళు నువ్వు కెరియర్ పెడితే సార్ ఇక్కడ ఓవర్ నైట్లో వస్తాయి సార్ ఇఫ్ యూఆర్ సక్సెస్ఫుల్. ఇట్స్ ఆన్, అంటే మీకు పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి. ప్రాబబ్లీ ఫస్ట్ 10 ఏళ్ళు మీకు ఏం కనపడకపోవచ్చు. ఆ 10th year దగ్గర నుంచి మీకు వచ్చే డబ్బులు ఇతను ఏదైతే మిగతా జాబ్స్లో విత్ డ్యూ రెస్పెక్ట్ మిగతా జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సంపాదించేది ఒక సంవత్సరం సంపాదించేస్తున్నాం. అవునండి, ఇక్కడ సింపుల్ యాజ్ దట్. అవును. సో ఏంటంటే ఎందుకు అంత డబ్బులు వస్తాయంటే అగైన్ పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ ఈజ్ లెస్, తక్కువ పర్సంటేజే సక్సెస్ఫుల్ అవుతారు. అన్ప్రెడిక్టబుల్, నీ రిస్క్ బట్టే రివార్డ్ కదా సార్. అంతే, రిస్క్ బట్టి రివార్డ్ ఎక్కడన్నా కూడా. సో నువ్వు హైయర్ ది రిస్క్, హైయర్ ది ప్రాఫిట్. మీకు లైఫ్ రిస్క్ కదా సార్ సినిమాలు. వెన్ యూ స్టార్టెడ్ కెరియర్ రిస్క్ చేసినట్టే కదా సార్, లాటరీ. సో దే షుడ్ బి రివార్డెడ్ కదా. ఎంతమంది ధైర్యం చేస్తారు చెప్పండి. నేనేది అలా లెక్కన ఒక రకంగా డబ్బులు ఎంత ఇచ్చినా కూడా తక్కువే నా ఫీలింగ్ సార్. బయట వాళ్ళకి అనిపిస్తుంది బాగా ఎక్కువ కోట్లు లక్షలు తీసుకుంటారని. వాళ్ళకి ఈ పాయింట్ పర్టికులర్ పాయింటే కనపడుతుంది చూసే వాళ్ళకి. దాని ముందు సార్ ఎంత రిస్క్ చేసి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడికి స్ట్రగుల్, ఎంత స్ట్రగుల్, రిస్క్ ఎంత చేశాడు, పేషెన్స్. అవును, ఇప్పుడు వెయిటింగ్. అవును అన్నీ సార్. ఇప్పుడు బాగున్నాం కాబట్టి బాగుంది అంటున్నారు. ఫెయిల్ అయి ఉంటే మొహం కూడా చూడరు సార్. కరెక్ట్. సో ఆ రిస్క్ కి రివార్డ్ అంతే. రిస్క్ కరెక్ట్, బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. అంటే మీరు ఓకే, విక్రమార్కుడు తర్వాత మీకు మంచి హైప్ వచ్చింది, విక్రమార్కుడు పెద్ద హిట్, మీకు మంచి క్యారెక్టర్ పడింది ఆ సినిమాలో, అదంతా ఓకే అండి. బట్ ఈ రోజు వరకు గనక మీరు ఈ 25 సంవత్సరాల కెరీర్ లేదా విక్రమార్కుడి దగ్గర నుంచి చూసుకుంటే మీకు నచ్చిన క్యారెక్టర్ సాలిడ్ సార్, మీరు ఎంజాయ్ చేయడం. ఓకే, విక్రమార్కుడు మీకు ఒక ఫుటింగ్ ఇచ్చేసింది, సాలిడ్, పర్మనెంట్. అవును సార్. బట్ మీరు బాగా ఎంజాయ్ చేసి ఇతర క్యారెక్టర్ అంటే సార్ ఉన్నాయి సార్. ఒక దగ్గర 10 ఫిలిమ్స్ దాకా ఉన్నాయండి. 10 ఫిలిమ్స్ దాకా ఉన్నాయి. విక్రమార్కుడు అతనొక్కడే కొంతవరకు, ఎందుకంటే ఫస్ట్ నెగిటివ్ రోల్ చేసింది అదే, చిన్న రోలే, కరెక్ట్. బట్ నాకు పర్సనల్గా ఇష్టం విక్రమార్కుడితో లక్ష్మీ కళ్యాణం, తేజ గారిది. అదొక చాలా మంచి రోల్. నేను హిట్లు ఫ్లాపులు మాట్లాడలేదు, నేను అడగలేదు సార్. ఆర్య 2, ఇష్క్ నితిన్ది చాలా ఇష్టం నాకు. బృందావనం ఇష్టం. ఇవన్నీ ఏంటంటే రకరకాల ఆస్పెక్ట్స్లో రకరకాల కండిషన్